ఈ 2020 వరల్డ్ కప్‌లో సూపర్ 8 వచ్చేసి డిసైడ్ అయిపోయింది. ఇప్పుడైతే టీ20 వరల్డ్ కప్ అయితే జరుగుతుంది. ఈ రోజుతో గ్రూప్ స్టేజ్‌లో ఉండే మ్యాచ్‌లు అయిపోయినట్టే. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ అయితే సూపర్ 8 అయితే ఉంటుంది. అయితే ఈ సూపర్ 8లో ఏ టీమ్స్ ఉన్నాయో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్‌లోకెళ్ళే ముందు మీరు గనక సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే చేయండి. సో టాపిక్ దగ్గరకొచ్చేస్తే ఈ టీ20 వరల్డ్ కప్‌లో మొత్తంగా 20 టీమ్‌లున్నాయి. ఇక్కడ ఈ 20 టీమ్స్‌లో కేవలం 8 టీమ్స్ మాత్రమే సూపర్ 8లోకొస్తాయి. ఇక్కడ గ్రూప్ ఏ నుంచి ఇండియా ఇంకా పాకిస్తాన్ ఈ 2 టీమ్‌లొచ్చాయి. అమెరికా, నమీబియా ఇంకా నెదర్లాండ్స్ ఈ 3 టీమ్‌లయితే ఇంటికెళ్ళిపోయాయి. ఇంకా గ్రూప్ బి విషయం దగ్గరకొచ్చేస్తే శ్రీలంక ఇంకా జింబాబ్వే ఈ 2 టీమ్‌లొచ్చాయి. ఈ గ్రూప్ నుంచి ఆస్ట్రేలియా, ఒమన్ ఇంకా ఐర్లాండ్ ఈ 3 టీమ్‌లయితే ఇంటికెళ్ళిపోయాయి. ఇక్కడైతే ప్రపంచంలోనే నంబర్ 1 టీమ్ అయిన ఆస్ట్రేలియా అయితే అస్సాం వెళ్ళిపోయింది. ఆస్ట్రేలియా టీంకి దీనికి మించిన అవమానం ఇంకోటుండదు. ఇండియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఇంకా సౌత్ ఆఫ్రికా ఇలాంటి పెద్ద పెద్ద టీంలని ఓడించింది. కానీ చివరికి జింబాబ్వే చేతిలో ఓడిపోయింది. కానీ ఎంతైనా ఆస్ట్రేలియా లాంటి గ్రేటెస్ట్ టీమ్ సూపర్ 8లో లేకపోతే బోరింగ్గా ఉంటుంది. ఇంకా గ్రూప్ సి విషయం దగ్గరకు వచ్చేస్తే వెస్టిండీస్ ఇంకా ఇంగ్లాండ్ ఈ 2 టీంలు అయితే సూపర్ 8లోకి వచ్చాయి. గ్రూప్ సిలో అయితే ఇటలీ, నేపాల్ ఇంకా స్కాట్లాండ్ ఈ 3 టీంలు ఇంటికి వెళ్ళిపోయాయి. ఇంకా గ్రూప్ డి విషయం దగ్గరకు వచ్చేస్తే సౌత్ ఆఫ్రికా ఇంకా న్యూజిలాండ్ ఈ 2 టీంలు వచ్చాయి. వీళ్ళ గ్రూప్లో ఆఫ్ఘనిస్తాన్, యుఏఈ ఇంకా కెనడా ఈ 3 టీంలు ఇంటికి వెళ్ళిపోయాయి. ఇక్కడైతే ఆఫ్ఘనిస్తాన్ టీం వచ్చేసి వేరే గ్రూప్లో ఉన్నట్టయితే క్వాలిఫై అయ్యేది. కానీ ఆఫ్ఘనిస్తాన్ టీం వచ్చేసి సౌత్ ఆఫ్రికా ఇంకా న్యూజిలాండ్ ఈ 2 టీంలు ఏ గ్రూప్లో ఉన్నాయో ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే గ్రూప్లో ఉంది. సో ఇక్కడైతే ఆఫ్ఘనిస్తాన్ టీంకి బ్యాడ్ లక్ అని చెప్పాలి. సో ఇక్కడైతే సూపర్ 8లో 8 టీమ్స్ ఉన్నాయి. అయితే సూపర్ 8లో కూడా 2 గ్రూపులు ఉన్నాయి. ఇక్కడ 8 టీమ్స్ ఉన్నాయి కదా, ఈ 8 టీమ్స్ వచ్చేసి 2 గ్రూపులుగా విడిపోయింది. అంటే ప్రతి గ్రూప్లో 4 టీంలు ఉంటాయి. గ్రూప్ 1లో వచ్చేసి ఇండియా, వెస్టిండీస్, జింబాబ్వే ఇంకా సౌత్ ఆఫ్రికా ఈ 4 టీంలు అయితే గ్రూప్ 1లో ఉన్నాయి. ఇంకా గ్రూప్ 2 విషయం దగ్గరకు వచ్చేస్తే శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్ ఇంకా ఇంగ్లాండ్ ఈ 4 టీంలు ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రూప్ 2 కంటే గ్రూప్ 1 చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే గ్రూప్ 1లో వచ్చేసి ఇండియా, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా ఇంకా జింబాబ్వే ఈ 4 టీమ్స్ ఉన్నాయి. అయితే మీరు అనొచ్చు జింబాబ్వే వచ్చేసి చిన్న టీం కదా అని. ఈ జింబాబ్వే లాంటి చిన్న టీమే ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీంని ఓడించింది. సో ఇక్కడైతే జింబాబ్వే టీంని తక్కువ అంచనా వేయలేము. ఇంకా వెస్టిండీస్ టీం దగ్గరకు వచ్చేస్తే వెస్టిండీస్ వచ్చేసి టెస్ట్ క్రికెట్ని ఇంకా వన్డే క్రికెట్ని పెద్దగా ఆడకపోవచ్చు. కానీ టీ20 విషయం దగ్గరకు వచ్చేస్తే వీళ్ళని మించిన టీం ఇంకోటి ఉండదని చెప్పాలి. అలాగే ఇదే గ్రూప్లో సౌత్ ఆఫ్రికా కూడా ఉంది. సౌత్ ఆఫ్రికా టీం వచ్చేసి ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వీళ్ళ టీంలో బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ, ఆల్రౌండర్ కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా ఆడుతున్నారు. ఇక్కడ ఇండియన్ టీం వచ్చేసి ఎంత స్ట్రాంగ్గా ఉందో సౌత్ ఆఫ్రికా టీం కూడా అంతే స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. సో చూద్దాం ఇండియన్ టీం వచ్చేసి ఈ టీమ్స్ని ఎలా ఎదుర్కొంటుందో. ఇంకా గ్రూప్ 2 విషయం వరకు వచ్చేస్తే శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఇంకా పాకిస్తాన్ ఇవైతే ఉన్నాయి. ఈ గ్రూప్లో వచ్చేసి ఇంగ్లాండ్ ఇంకా న్యూజిలాండ్ ఈ 2 టీంలు వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇక్కడైతే ఈ గ్రూప్ నుంచి ఇంగ్లాండ్ ఇంకా న్యూజిలాండ్ ఈ 2 టీంలు వచ్చేసి సెమీఫైనల్స్కి వెళ్ళొచ్చు. అలాగే మన గ్రూప్లో ఇండియా ఇంకా సౌత్ ఆఫ్రికా ఈ 2 టీంలు వెళ్ళొచ్చు. సో ఇప్పుడైతే ఏ టీంను కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఆపోజిట్లో ఉన్నది చిన్న టీమే కదా అని మంచి మంచి ప్లేయర్స్కి రెస్ట్ ఇవ్వకూడదు. ఇప్పుడైతే అభిషేక్ శర్మ వచ్చేసి ఫామ్లో అయితే లేడు. సో అభిషేక్ శర్మ అయితే తొందరగా ఫామ్లోకి రావాలని కోరుకుందాం. ఇది మ్యాటర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్